ఇప్పుడు తెలంగాణలో అయితే ఫోన్ ట్యాపింగ్ అంశం ఉందో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎందుకంటే 4000 మందికి పైగా ఫోన్లు ట్యాప్ అయినట్టు గుర్తించారు. భార్యాభర్తల మధ్య ఉన్న పర్సనల్ విషయాలను కూడా విన్నారంటూ ఈటెల రాజేందర్ ఇటీవల విచారణకు హాజరైన నేపథ్యంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రభుత్వం అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? అసలు ఏం జరిగే అవకాశం ఉంది ఈ కేసులో? మనకున్న అవగాహన మేరకు కొన్ని దశాబ్దాల క్రితమే రామకృష్ణ హెగ్డే గారి ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణల మీదటే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అధికారానికి దూరం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎస్ఆర్ బొమ్మాయి గారికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం జరిగింది. అంటే టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత పెద్ద నేరము అనేది మనకి ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాక్టర్. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పెరిగి ఉన్న సాంకేతికత నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ద్వారా కేసీఆర్ గారి ద్వారా కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీదో దేశద్రోహుల మీదో ప్రయోగించాల్సిన వాళ్ళ సంభాషణలు వినాల్సిన వాళ్ళ సంభాషణ వినాల్సిన విచారణా సంస్థలు సాధారణ రాజకీయ నాయకులు, జడ్జిలు, మీడియా సంస్థల అధిపతులు, మీడియా ప్రతినిధులు, ఇటువంటి వాళ్ళు వీళ్ళకి తోడుగా వ్యాపారస్తులు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు, నటులు, నటీమణులు వీళ్ళకి సంబంధించిన వ్యక్తిగత సంభాషణలు కూడా విని వాటిని అడ్డం పెట్టుకొని వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి ఈ అధికారులు, ఈ సిబ్బంది, రాజకీయ నాయకులు వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు జొరబడి వాళ్ళని బెదిరించి వాళ్ళకి సంబంధించిన రహస్య సమాచారాన్ని గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళ నుంచి వాళ్ళ డబ్బు లేకపోతే వ్యాపార ప్రయోజనాలు ఎక్స్పెక్ట్ చేసుకున్నారు అనంటే, రాజకీయ ప్రయోజనాలు కూడా ఎక్స్పెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు అనంటే 100% అధికార దుర్వినియోగం, నేరపూరిత చర్యగానే పరిగణించాలి. ఎందుకంటే ఇక్కడ ప్రజలకి తమ భావాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ హక్కు ఎలా ఉందో తమకు సంబంధించిన సమాచారాన్ని గోప్యతగా ఉంచుకునే హక్కు కూడా ప్రజలకు ఉంది. అటువంటిది తమ వ్యక్తిగత జీవితాల్లో తమ మిత్రులతోటో, తమ కుటుంబ సభ్యులతోటో, తమ వ్యాపారపరమైన లావాదేవీలు జరుపుకునే వాళ్ళతోటో జరిపే సంభాషణల్ని ఎవరో అనాధికారికంగా విని ఆ సంభాషణల ప్రాతిపదికగా తమల్ని బ్లాక్మెయిల్ చేసి వారి ప్రయోజనాలు నెరవేర్చుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది చాలా చాలా పెద్ద ఆర్గనైజ్డ్ నేరంగానే, కుట్రపూరిత నేరంగానే పరిగణించాలి. ఈ విధమైన నేరానికి పాల్పడ్డ వాళ్ళు బ్లాక్మెయిల్ ఆరోపణలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. విచారణ పరిధిలో అంటే ఇప్పుడు ఎంతోమంది జీవితాలతో ముడిపడి ఉన్న అంశం, ఎంతోమంది వ్యాపారాలతో ముడిపడి ఉన్న అంశం, ఎంతోమంది రాజకీయ జీవితంతో ముడిపడి ఉన్న అంశం, అటువంటి వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించి అంతటి తీవ్ర నేరానికి పాల్పడ్డ నేపథ్యంలో ఖచ్చితంగా కేసీఆర్ గారైనా లేదు అటువంటి కేసీఆర్ గారు ఆదేశాలు పాటించి ఈ విధమైన నేరానికి సహకరించిన ఆ నేరంలో భాగస్వాములైన అధికారులు ఇప్పటికే ప్రణీతరావు లాంటి వాళ్ళు చాలా రోజులుగా జైలులో ఉన్నారు, ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు, విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. చాలా నెలల తర్వాత ఇప్పుడు విచారణ ఎదుర్కోవడానికి ప్రభాకర్ రావు కూడా వచ్చి ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో 100% ఈ ప్రభాకర్ రావుని ఆదేశించింది ఎవరు అనేది ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వంటి వాళ్ళు ఆఖరికి వారి సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేయించారు. ఆఖరికి కేటీఆర్ గారు తన సొంత సోదరి ఫోన్ కూడా ట్యాప్ చేయించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మెహర్బానీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి సోదరితో పాటు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థులు, మీడియా సంస్థల అధిపతులు, అలాగే వ్యాపార సంస్థలకు సంబంధించిన వారి ప్రముఖులు, వారి కుటుంబంలో ఉన్న మహిళల ఫోన్లు కూడా ట్యాప్ చేయించి వారి వ్యక్తిగత జీవితాలకు కూడా జొరపడ్డారు. వారి వ్యక్తిగత గోప్యత కూడా భంగం కలిగించారు. వారి వ్యక్తిగత సమాచారాన్ని అడ్డుపెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి వారి నుంచి 100 కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనాలు కూడా దండుకున్నారు అని చెప్పని వస్తున్న వార్తల నేపథ్యంలో ఇవాళ దేశం విస్తుపోయేంతటి పెద్ద నేరంగా దీన్ని పరిగణించాలి. ఇన్ని వేల మంది ఆఖరికి జ్యుడిషియరీకి సంబంధించి హైకోర్టు న్యాయమూర్తుల వ్యక్తిగత సంభాషణ కూడా విన్నారు అని చెప్పని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు ధర్మాసనం మీద నుంచి జడ్జి గారు చెప్పడం జరిగింది, మా ఫోన్లు ట్యాప్ అవుతున్నట్టుగా మాకు అనుమానంగా ఉంది అని చెప్పని. అలాగే వైసీపీతో విభేదించి బయటకు వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చాలా బాహాటంగా చెప్పడం జరిగింది. నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు నేను నా మిత్రుడితో మాట్లాడిన ఫోన్ సంభాషణలని నా ముందు పెట్టి నువ్వు నీ మిత్రుడితో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తున్నావు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి నన్ను హెచ్చరించారు అని చెప్పని. నేను నా మిత్రుడితో మాట్లాడితే పిఎస్ఆర్ ఆంజనేయులకి ఎలా తెలిసింది అంటే నా ఫోన్ ట్యాప్ చేస్తున్నట్టుగా అర్థమవుతోంది కదా, నన్ను అనుమానిస్తున్న నాయకత్వం దగ్గర నన్ను అనుమానించి నా మీద నిఘా పెడుతున్న నాయకత్వంతో కలిసి పనిచేయటం శ్రేయస్కరం కాదు అని చెప్పని, నాకే గౌరవప్రదం కాదు అని చెప్పని నేను అవమానంగా భావించి ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నా అని చెప్పని ఆయన ప్రకటించడం జరిగింది. అంటే తన పార్టీ శాసనసభ్యుల మీద నిఘా పెట్టారు. అలాగే తన సొంత తోడబుట్టిన చెల్లెలు షర్మిల గారి మీద కూడా నిఘా పెట్టారు అని చెప్పని
తన ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పని బాహాటంగా ఆఖరికి తన చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి గారే నేను వేరే వారితో సంభాషించిన సంభాషణల్ని ఆడియో క్లిప్ని తీసుకొచ్చి నా ఫోన్ ట్యాప్ చేసిన సమాచారాన్ని నాకు వినిపించారు. నేను ఆ సమాచారం విన్న తర్వాత నేను విస్తుపోయాను. ఆ రోజు వాళ్ళకున్న అధికారము, వాళ్ళ చేతిలో ఉన్న యంత్రాంగము, వ్యవస్థల బలం ముందు నా వాయిస్కి విలువ ఉండదు అనే ఉద్దేశంతో నేనేం చెయ్యలేక నిస్సహాయురాలుగా మిగిలిపోయాను అని చెప్పని శర్మ గారు కూడా ప్రకటించడం జరిగింది. 100% ఈ విధమైన ఆరోపణలు ఎదురవుతున్న నేపథ్యంలో అటు జగన్మోహన్ రెడ్డి గారైనా, ఇటు కేటీఆర్ గారైనా, కేసీఆర్ గారైనా ఈ చర్యలకి బాధ్యులైన ఏ స్థాయి అధికారులైనా అందరికందరూ కూడా చట్టపరంగా చర్యలకు బాధ్యులే. 100% ఈ విధమైన అంటే ఒక కుయుక్తులతోటి, కుట్రలతోటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇంతమంది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించిన ఆరోపణల నేపథ్యంలో కేసీఆర్ గారైనా, కేటీఆర్ గారైనా చట్టం ముందు వాళ్ళని దోషిగా ఎస్టాబ్లిష్ చేయాల్సిందే, అరెస్ట్ చేయాల్సిందే, ప్రాసిక్యూట్ చేయాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.